అందరికీ నమస్కారం. ఇంతవరకు మనం శారీరకంగా ఆసనాలు వేయడం, ముద్రలు, అలాగే మంత్రాల సాధన, అంతేకాకుండా కుండలినికి సంబంధించిన కొన్ని సాధనలని మనం చేస్తున్నాము. ఇవన్నీ చేయడం ద్వారా మనకి శారీరకంగా ఇంకా మానసికంగా చాలా సమస్యలు తొలగిపోయి మనం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండడానికి ఇవి మనకు దోహదపడుతున్నాయి. ఇలా మనం ఉపయోగించే ముద్రల ద్వారా ఇంకా మంత్రాల ద్వారా మనం ఈ ఫలితాలని పొందడం అనేది మనకి ఒక సూచిక మాత్రమే. అంటే మనం ఆ సాధనల్ని సరిగా చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. మన లక్ష్యం ఎప్పుడు నిర్వాణమై ఉండాలి, అంటే ముక్తి పొందడమై ఉండాలి. దానికోసమే మనం ఈ సాధనలని చేస్తున్నాము. ఇవన్నీ మనకి తొలిమెట్టుగానే ఉపయోగపడతాయి. మన లక్ష్యం అనేది చాలా దూరంలో ఉంది. దానిని సాధన చేయడం కోసమే మనం వీటిని ఉపయోగించుకోవడం ఉత్తమమైన పద్ధతి. శారీరకంగా ఇంకా మానసికంగా ఉన్న సమస్యలని తొలగించుకోవడం కోసమే ఈ సాధనలు చేయడం అనేది అంత సబబైన పని కాదు. కాబట్టి ఇక మీదట మన లక్ష్యాన్ని మర్చిపోకుండా మన సాధనని ఇంకా గొప్పగా అభ్యసిస్తూ మన లక్ష్యాలని చేరుకుంటారని ఆశిస్తూ స్వస్తి.